భారతీయ ఆర్థిక వార్తలకు స్వాగతం. ప్రస్తుత సమయం ఇండియన్ ప్రామాణిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:22 26 జూన్ 2026. ఈ వార్తా సంచికను మీకు అందిస్తున్నది రమ్య. భారతీయ మరియు ప్రపంచ మార్కెట్ల తాజా వార్తలు వినండి. మార్కెట్లు స్థిరంగా ముగిశాయి. నిఫ్టీ 24,056 వద్ద క్లోజ్. నిఫ్టీ 50 శుక్రవారం 0.14% స్వల్ప లాభంతో 24,056 వద్ద మూసివేయబడింది. సెన్సెక్స్ 77,100.47 వద్ద స్థిరపడింది. రిలయన్స్ 1,318 రూపాయలు, టీసీఎస్ 2,094 రూపాయలు మరియు 70 పైసలు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 796 రూపాయలు మరియు 30 పైసలు వద్ద మార్పు లేకుండా ముగిశాయి. క్రూడ్ ఆయిల్ 3.59% పడిపోయి $69 మరియు 34 సెంట్లకు చేరింది. భారత్కు ప్రయోజనం. క్రూడ్ ఆయిల్ ధరలు 3.59% పడిపోయి బ్యారెల్కు $69 మరియు 34 సెంట్లకు చేరాయి. విశ్లేషకులు $65 స్థాయికి చేరడం భారత దిగుమతి బిల్లును తగ్గిస్తుందని పేర్కొన్నారు. రూపాయి 94.39 వద్ద స్థిరీకరణతో పాటు క్రూడ్ పతనం భారత ఆర్థిక వ్యవస్థకు బలమైన సహాయంగా ఉంటుందని దిన్షా ఇరానీ హైలైట్ చేశారు. ఫెడ్ రేటు పెంపు భయాలతో గోల్డ్ వరుసగా 4వ వారం నష్టం వైపు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేటు పెంపు అంచనాల కారణంగా గోల్డ్ ధరలు వరుసగా 4వ వారం నష్టం వైపు వెళ్తున్నాయి. అయినప్పటికీ ఈరోజు 0.94% లాభంతో $4,068 మరియు 20 పైసలకు చేరాయి. బలమైన యుఎస్ డాలర్ గోల్డ్ మార్కెట్పై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేసులో సెబీ అనిల్ అంబానీ సెటిల్మెంట్ తిరస్కరించింది. సెబీ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేసులో అనిల్ అంబానీ దాఖలు చేసిన సెటిల్మెంట్ దరఖాస్తును తిరస్కరించింది. ఈ నిర్ణయం అంబానీపై నియంత్రణ ఒత్తిడిని మరింత పెంచింది. డాక్టర్ రెడ్డీస్ హైదరాబాద్ బయోలాజిక్స్ ప్లాంట్కు యుఎస్ఎఫ్డీఏ నుండి 7 అబ్జర్వేషన్లు. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ హైదరాబాద్ బయోలాజిక్స్ ప్లాంట్లో లైసెన్స్ తనిఖీ తర్వాత 7 అబ్జర్వేషన్లు జారీ చేసింది. ఇది బయోలాజిక్స్ పైప్లైన్ ఉత్పత్తులకు ఆమోదం ఆలస్యం చేయవచ్చు. కన్స్యూమర్ స్టేపుల్స్ Q1 FY27 రెవెన్యూ వృద్ధి 10.4% అంచనా. నొమురా విశ్లేషకులు Q1 FY27లో కన్స్యూమర్ స్టేపుల్స్ కంపెనీలకు వార్షిక ప్రాతిపదికన 10.4% రెవెన్యూ వృద్ధిని అంచనా వేశారు. ఇది వాల్యూమ్ కాకుండా ప్రైసింగ్ ఆధారిత పునరుద్ధరణగా పేర్కొన్నారు. హెచ్యుఎల్ 2,174 రూపాయలు మరియు 20 పైసలు మరియు ఐటీసీ 290 రూపాయలు వద్ద స్థిరంగా ముగిశాయి. మెమరీ వ్యయాలు పెరగడంతో యాపిల్ మాక్బుక్ ధరలు పెంచింది. మెమరీ వ్యయాలు పెరగడంతో యాపిల్ మాక్బుక్ ధరలు పెంచింది. విశ్లేషకులు ఐఫోన్ ధర పెంపు కూడా త్వరలో జరుగుతుందని హెచ్చరించారు. ఇది ప్రీమియం కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్లో విస్తృత ద్రవ్యోల్బణ ట్రెండ్కు సంకేతంగా ఉందని విశ్లేషకులు పేర్కొన్నారు. గోల్డ్మన్ సాక్స్ ఏఐ ఉద్యోగ సర్వనాశనం అసంభవం. కొత్త అవకాశాలు వస్తాయి. గోల్డ్మన్ సాక్స్ నివేదిక ఏఐ ఆధారిత ఉద్యోగ నష్టం భయాలు అతిగా చెప్పబడ్డాయని పేర్కొంది. సాంకేతికత దీర్ఘకాలంలో కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని వివరించింది. లక్షలాది మంది పనిచేసే భారత ఇట్ రంగంలో ఏఐ ప్రభావంపై చర్చ తీవ్రంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ నివేదిక వచ్చింది. ఇరాన్ చమురు తిరిగి రావడం భారత శుద్ధి కర్మాగారాలకు తక్కువ ధరలు ఇవ్వవచ్చు. భారత శుద్ధి కర్మాగారాలు ఇరానియన్ క్రూడ్ దిగుమతుల పునారంభంపై చురుకుగా చర్చలు జరుపుతున్నాయి. చెల్లింపు విధానం మరియు దీర్ఘకాలిక సరఫరా స్పష్టత కోసం వేచి ఉన్నాయి. క్రూడ్ ఇప్పటికే $69 మరియు 34 సెంట్లకు పడిపోగా ఇరాన్ సరఫరా $65 స్థాయికి తీసుకెళ్లవచ్చు. నీటి కొరత భారత్ ఏఐ డేటా సెంటర్ బూమ్కు ముప్పుగా మారింది. భారత్ ఏఐ డేటా సెంటర్ విస్తరణ ప్రణాళికలు శీతలీకరణ వ్యవస్థల భారీ నీటి అవసరాలు మరియు పెరుగుతున్న నీటి కొరత సమస్యతో తీవ్రమైన సవాలును ఎదుర్కొంటున్నాయి. సరైన నీటి నిర్వహణ పరిష్కారాలు లేకుండా భారత్ గ్లోబల్ ఏఐ హబ్ లక్ష్యం దెబ్బతింటుందని విశ్లేషకులు హెచ్చరించారు. బీఎస్ఈ సెన్సెక్స్ ప్రధాన మూవర్స్. సెన్సెక్స్ 77,100.47 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0 PTS. రిలయన్స్ 1318.10 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. టీసీఎస్ 2094.70 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 796.30 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. ఇన్ఫోసిస్ 1041.20 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. ఎస్బీఐ 1045.40 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. ఐసిఐసిఐ బ్యాంక్ 1387.50 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. అత్యధిక లాభం. రిలయన్స్ పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. అత్యధిక నష్టం. రిలయన్స్ పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. బంగారు ధర లైవ్ అప్డేట్. బంగారం 4,068.20 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.94% ప్రతి ట్రాయ్ ఔన్సుకు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1,23,449 రూపాయలు ప్రతి 10 గ్రా. బంగారు ధర 0.94% పెరిగింది.
మునుపటి ముగింపు $4,030 మరియు 50 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. క్రూడ్ ఆయిల్ ధర లైవ్ అప్డేట్. WTI క్రూడ్ ఆయిల్ 69.34 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 3.59% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 3.59% తగ్గింది. మునుపటి ముగింపు $71 మరియు 92 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. USD నుండి INR లైవ్ మారకం రేటు. $94.39 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.06% వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.06% బలపడింది. మునుపటి ముగింపు $94 మరియు 44 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే ఇట్ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. చూసినందుకు ధన్యవాదాలు. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.